ప్రపంచంలోనే వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ట్రంప్ సుంకాలను ఏమాత్రం జడుసుకోలేదు. రష్యా చమురుపై అమెరికా బెదిరింపులను కూడా ఢిల్లీ లెక్క చేయలేదు. ఏం చేసుకుంటావో చేసుకో ట్రంప్ అన్నట్టుగా మోడీ సర్కార్ వ్యవహరించింది. ఇదే ట్రంప్ అహంను దెబ్బతీసింది. ఆ తర్వాత భారత్పై మరో అస్త్రాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రయోగించాడు. అదే H-1B వీసా. ఈసారి ఇండియా ఎలా దారికి రాదో చూస్తానని ట్రంప్ సంకేతాలిచ్చాడు. H-1B దెబ్బకు భారత్లోని 2 రంగాలు వణికిపోయాయి. రూపాయి పతనమైంది. డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ 89 రూపాయలకు చేరుకుంది. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? H-1B వీసాకి కరెన్సీకి లింక్ ఏంటి? రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి మోడీ సర్కార్ ఎలాంటి యాక్షన్ చేపడుతోంది? లెట్స్ వాచ్. రూపాయిని డొనాల్డ్ ట్రంప్ దెబ్బతీస్తున్నాడా? రూపాయి ఎందుకు పతనమవుతోంది? H-1B వీసాకు రూపాయికి లింక్ ఏంటి? రూపాయి ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం $1 89 రూపాయలు పలుకుతోంది. భారత కరెన్సీకి ఈ ఏడాది కష్టకాలమనే చెప్పాలి. మేలో ఆసియాలోనే బలహీనమైన కరెన్సీగా రూపాయి మొదలయ్యింది. అప్పట్లో డాలర్కు 85 రూపాయల మేర ట్రేడ్ అయ్యింది. ఇప్పుడు అది కాస్త 89 రూపాయలకు చేరుకుంది. అంటే మన కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా డాలర్ అష్ట కష్టాలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఇతర కరెన్సీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడుతోంది. ఈ ట్రెండ్లోనూ భారత కరెన్సీ మాత్రం మందగమనం దిశగా వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎందుకు రూపాయి పతనమవుతోంది? రూపాయి పతనం కథను మనం 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. అందులో స్వల్పకాలిక ఒత్తిడులు, దీర్ఘకాలిక సవాళ్లు ఉన్నాయి. స్వల్పకాలంలో రూపాయిని ట్రంప్ సుంకాలు దెబ్బకొట్టాయి. భారత ఉత్పత్తులపై 50% సుంకాలను విధించడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. ఎప్పుడైతే అమెరికాకు ఎగుమతులు చేరుకుంటాయో అప్పుడే డాలర్లను చెల్లిస్తారు. ఎగుమతులు పడిపోతే డాలర్ల రాక కూడా భారత్కు తగ్గుతాయి. ఎప్పుడైతే డాలర్ల రాక తగ్గిపోతే ఆటోమేటిక్గా రూపాయి బలహీనపడుతోంది. సో రూపాయి పతనానికి ఇది ఒక కారణం. ఎగుమతుల తర్వాత రూపాయి ధర పడిపోవడానికి మరో 2 కారణాలు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి, భారత స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నారు. వాళ్లు తమ పెట్టుబడులను భారత్ నుండి తరలిస్తున్నారు. ఈ ఏడాది తరలి వెళ్లిన విదేశీ ఇన్వెస్టర్ల గణాంకాలు చూడండి. 1,00,000 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. సో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి తప్పుకుంటే తమ పెట్టుబడులను రూపాయల్లో నుండి డాలర్లలోకి మార్చుకుంటారు. ఇలా చేయడంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో బంగారు దిగుమతులు భారత్లో భారీగా పెరుగుతున్నాయి. భారతీయ నగల వ్యాపారులు భారీగా గోల్డ్ను ఎగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పండుగ సీజన్లో ఈ పసుపు రంగు ఖనిజం డిమాండ్ 3 రెట్లు పెరిగింది. బంగారాన్ని దిగుమతి చేసుకున్న ప్రతిసారి చెల్లింపులు డాలర్లలోనే చేయాల్సి ఉంటుంది. దీంతో డాలర్కు డిమాండ్ పెరుగుతోంది. అదేవిధంగా రూపాయి విలువ పతనమవుతోంది. రూపాయి విలువ క్షీణించడానికి స్వల్పకాలిక కారణాలు ఇవన్నమాట. అయితే ఇక్కడ దీర్ఘకాలిక లోతైన సవాళ్లు కూడా ఉన్నాయి. మనకు తెలుసు, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ మధ్య జీడీపీ 7.8% వృద్ధిని సాధించింది. ఈ గణాంకాలు చాలా అద్భుతమైనవి. కోర్ సెక్టార్లుగా పేరున్న ఉక్కు, బొగ్గు, సిమెంట్ పరిశ్రమలు 2 అంకెలుగా విస్తరిస్తున్నాయి. ఈ రంగాలు ఆర్థిక వృద్ధికి ఇంజన్లు వంటివి. సో ఉక్కు, బొగ్గు, సిమెంట్ రంగాల్లో వృద్ధి నమోదైతే సాధారణంగానే మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఈ సెక్టార్లన్నీ బాగానే ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఆర్థిక వ్యవస్థ సరైన ట్రాక్లోనే వెళ్తుంది. మరి ఎందుకు రూపాయి పతనమవుతోంది? ఎందుకంటే ఒక్క కరెన్సీలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లలేవు. ఆర్థిక వ్యవస్థలు నడిపించేందుకు వాణిజ్య ప్రవాహం, పెట్టుబడిదారుల విశ్వాసం, ప్రపంచ రాజకీయాలు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం భారత్ మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. పెట్టుబడిదారులు వెళ్లిపోవడంతో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎగుమతులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారం క్రితం భారత్పై ట్రంప్ మరో దాడి ప్రారంభించాడు. H-1B వీసాతో టార్గెట్ చేశాడు. ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న రూపాయిని ఇది మరింత కృంగదీసింది. H-1B వీసా ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన సేవలు, చెల్లింపులను వణికించింది. సేవలతో భారత జీడీపీలో సగానికి పైగా ఆదాయం వస్తోంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులను పొందడానికి భారతీయ కంపెనీలకు H-1B వీసాలు అత్యంత కీలకమైనవి. ఈ వీసాలు విదేశీ వాణిజ్య ఒప్పందాలకు తలుపు
తలుపులు తెరిచి పెడతాయి. అదే సమయంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి డబ్బును పంపుతారు. ఈ చెల్లింపులే డాలర్ల ప్రభావానికి ప్రధాన వనరుగా మారతాయి. అయితే ట్రంప్ H-1B వీసా నిర్ణయాల కారణంగా సేవలు చెల్లింపులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సవాళ్లు ఇలాగే కొనసాగితే రూపాయిపై నిరంతరం ఒత్తిడి కొనసాగుతోంది. అందుకే కరెన్సీ పతనానికి అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI చర్యలు చేపడుతోంది. బహిరంగ మార్కెట్లలో RBI జోక్యం చేసుకుంటోంది. మన రూపాయిని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం మెరుగుపడే వరకు రూపాయి మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి RBI చర్యలకు బ్రేకులు వేస్తోంది. సో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నంత మాత్రాన పరిస్థితులు బాగుంటాయని అనుకుంటే పొరపాటే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలు, విధానాలు ప్రపంచ వాణిజ్యంలో గందరగోళాన్ని పెంచుతున్నాయి. దీని ప్రభావం భారత కరెన్సీపై నేరుగా పడుతోంది. అందుకే సాధ్యమైనంత వరకు ట్రంప్తో యుద్ధం చేయడానికి భారత్ సిద్ధపడడం లేదు. బదులుగా చర్చలతో, దౌత్య విధానాలతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగానే భారత్పై ట్రంప్ తీవ్రమైన విమర్శలు చేసినా సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తోంది. అమెరికాతో చర్చలకు తలుపులను తెరిచే ఉంచింది. ప్రస్తుతం న్యూయార్క్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, వాషింగ్టన్లో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్య చర్చలు జరుపుతున్నారు. చర్చలు బాగా సాగాయని జైశంకర్ వెల్లడించారు. అయితే సుంకాలు, H-1B వీసాలపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదే ఇప్పుడు కీలకం. ట్రంప్ నిర్ణయంతోనే భారత రూపాయి కోలుకునే అవకాశం ఉంది. లేదంటే రూపాయి పతనం ఆగదు. దీని ప్రభావం క్రమంగా అన్ని రంగాలపై పడుతోంది. అందుకే రూపాయిని స్థిరపరిచేందుకు మోడీ సర్కారు తీవ్రంగా యత్నిస్తోంది.